స్మార్ట్ పీపుల్ వెరీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్ అన్నమాట. నేను అప్పుడే నిన్న అయితే వ్లాగ్ తీయలేదు. ఎందుకు తెలుసా? రీజన్ అయితే ఉంది. ఏం లేదు, నిన్న వ్లాగ్ తీద్దామనే కన్నా ముందే నాకు ఫుల్ తలనొప్పి ఉండిందనమాట. 2-3 డేస్ నుంచి అస్సలు నిద్ర రావట్లేదు. మూడ్ స్వింగ్స్ ఎక్కువైపోతున్నాయి. యాక్చువల్లీ మూడ్ స్వింగ్స్ అనేది కానీ ఒకే మూడ్ అన్నమాట. ఏడుపు వస్తుంది. ఎందుకు ఏడుపు వస్తుందో అర్థం కావట్లేదు. చింత అవుతూ ఉంది. మళ్ళీ రైస్ చూస్తే నాయిస్ స్టార్ట్ అయింది. వామిటింగ్ సెన్సేషన్ అవుతుందన్నమాట. అందుకే నేను అస్సలు వ్లాగ్ తీయలేదు. అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడైతే వ్లాగ్ చేస్తున్నాను. వాక్ అయితే చేస్తున్నాను కానీ ఐఎమ్ నాట్ గుడ్ అనమాట. ఒకలాగా తల తిరిగినట్టు, తల నొప్పినట్టు అవుతూ ఉంది. సో ఏమవుతుందో చూడాలి. ఇది అందుకే చూద్దాం. వ్లాగ్ అంటే స్టార్ట్ చేద్దాం. ఎంతైతే అంత చేసి అప్లోడ్ చేద్దాము అనుకుంటున్నాను. సో అందుకే అప్లోడ్ అయితే ఇప్పుడు చేయాలి. ఇది మా ఇంటి వెనకాల ప్లేస్. ఎట్లుంది? బాగుంది కదా? ఇక్కడ వరకు ఉందన్నమాట మా ఇల్లు. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే. ఇప్పుడైతే వ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ట్రై చేస్తాను డైలీ వ్లాగ్స్ చేసేకి. సపోర్ట్ చేయండి ప్లీజ్. బ్లడ్ బాగా పడాలని ఈరోజు నా స్నాక్స్ ఇవే అన్నమాట. రోజు ఒక పోమోగ్రానైట్ కంపల్సరీ తింటాను. యాక్చువల్లీ నాకు పోమోగ్రనేట్ అంటే అస్సలు నచ్చదన్నమాట. నాకు నచ్చని ఫ్రూట్స్లో ఇదొకటి. కానీ తప్పదు కదా అని తింటానన్నమాట. సో బ్లడ్ హెచ్బి డెఫిషియన్సీ రాకుండా బాగుంటుంది అనేసి అలాగే కష్టపడుతూ తింటాను. మీరు ఎప్పుడైనా ఇలా కష్టపడుతూ ఇష్టం లేకుండా తిన్న ఐటమ్స్ ఉన్నాయా? కమెంట్ చేసి చెప్పండి. నాకైతే ఈ పోమోగ్రానైట్ నిజంగా హేట్ ఇట్. సో చెప్పాను కదా, మూడు అస్సలు బాగలేదని. కొంచెం బాగా కనపడాలనేసి మా అమ్మతో అయితే బ్లాక్ హెన్నా వేయించుకుంటున్నాను అన్నమాట. అప్పుడప్పుడు వేయించుకుంటాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి గ్రే హెయిర్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ ఒక 13 ఇయర్స్కే స్టార్ట్ అయిపోయినాయి. సో అప్పటి నుంచి యూజువల్లీ బ్లాక్ హెన్నా లేదా నార్మల్ హెన్నా అయితే వేయించుకుంటాను. అదే ఇట్లా. సో హెయిర్ కలర్ అంతా వాష్ చేసుకొచ్చే కూర్చొని పియర్స్ తింటూ ఉన్నాం. ఏమైంది తెలుగులో? చూడు, నేను తింటున్నాను కదా. ఇక్కడ ఒక జీవిని చూపించాను చూడండి. సారీ, తిట్టుకుంటున్నట్టు ఒక జీవిని చూపిస్తాను చూడండి. ఈ పండు కోసం ఆత్రపడే జీవి. ఈ పండు కోసం ఆత్రం పడే జీవి. ఏం కావాలరా? ఏం కావాలరా? మ్యాక్స్ ఏం కావాలా? చూడండి ఎట్లా తీసుకుంటుంది. చూసినారా? గబ్బు మ్యాక్స్ చూడు, అన్ని పండ్లు తింటాడు. ఏమమ్మే? మా మమ్మీ ఏం చేస్తుంది? ఏం చేస్తున్నావు మమ్మీ? ముందుకు వస్తాను. ఏమో ఎల్లిపాయలు వెలుస్తుంది. గార్లిక్. ఒక్క నిమిషం. నేను పండి నీకు చాలు, వాడు తిడతాడు. ఏం చేస్తున్నావు అమ్మే? అందుక నా కూతురికి గార్లిక్ రైస్ కావాలంట. రెసిపీ చెప్తావా? ఇప్పుడు నేను చెప్పండి. ఎందుకు? పేషెన్స్ లేదు. ఐ డోంట్ హ్యావ్ పేషెన్స్. మరి ఎప్పుడు చెప్తావు? వాడేందుకు పక్కన కూర్చున్నాడు? నేను తిన్నా. చాలేనా? తిన్నావు కదా, చాలు. ఇందా తింపి. ఇంకా చాలే. నువ్వు ఫస్ట్, నేను ఫస్ట్. కొడతాను చెట్లు తక్కువ ఉంటే. ఆడుంది అది కొంచెం దయా చూడు, ఇడేసినావు కూర్చుడుదా మ్యాక్స్. అదే ఇదో ఇదో కింద 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 చూడబే. అదే అది చూసిందా? అది చూసింది కానీ చేతిలో తినేద్దామని దాని ఐడియా. అంత హుషారైంది, అంత హుషారైనాడు వీడు. తక్కువ కాదు వీడు. ఏం మమ్మీ? ఈరోజు నువ్వు నేను మ్యాచింగ్. చూడు మ్యాచింగ్ మ్యాచింగ్ మ్యాచింగ్. అయినా మ్యాచింగే కనబడుతుంది ఫోన్లో.
నా ఫోన్ క్లారిటీ ఇంతే. మ్యాచింగ్ కనబడుతున్నాం కదా చూడ. అది నా పక్క చూడట్లేదు, చూడు పండు పక్కే చూస్తుందా. ఉంది మా డిన్నర్ తింటున్నా. గార్లిక్ రైస్ ఈరోజు మా అమ్మని అడిగి చేయించుకున్నాను అనమాట. కొంచెం కారం కారంగా తినాలనిపించింది అందుకే ఇదే. సో ఇంకా డిన్నర్ అయిపోయింది, నైట్ కూడా అయిపోయింది. సో ఈరోజు వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అందుకన్నా ముందు యాక్చువల్లీ నేను ఈరోజు వ్లాగ్ స్టార్ట్ చేసింది సిమ్టమ్స్ ఏమని చెప్దామనేసి కదా. సో మార్నింగ్ చెప్పినట్టు నిన్న ఉన్నంత సుస్థేం లేదు ఈరోజు. ఓకే కొంచెం బెటర్గానే ఉన్నాను. కొంచెం కదా చాలా చాలా బెటర్గా ఉన్నాను. యాక్చువల్లీ నిన్నంతా రైస్ తినలేదు నేను. అంత ఎలా ఉండిందంటే రైస్ తినాలనే అనిపించలేదు అనమాట, అంత ఇదిగా ఉండింది. కానీ ఇప్పుడు రైస్ తిన్నాను. అమ్మ గార్లిక్ రైస్ చేస్తుంది, చాలా బాగుండింది టేస్టీగా. అది తినేసి ఇప్పుడైతే బాగున్నాను అనమాట. సో ఇదే ఈరోజు. ఇప్పుడు వ్లాగ్ ఎడిట్ చేయాలి నేను. ఇప్పుడు నైట్ టైం ఎంత మమ్మీ? 10:20. సో ఇప్పుడు నేను ఎడిట్ చేసి పడుకునే లోపల 11:30 అవుతుంది అనమాట. చూద్దాం, ఎడిట్ చేసి పడుకుంటా. అంత లోపల మ్యాక్స్ కూడా బాయ్ చెప్పు. మ్యాక్స్ నాన్న బాయ్ చెప్పు. మ్యాక్స్ వెయ్యి ఇటు చూడరా, వాడు బిజీగా ఉన్నాడు, మాట్లాడంట. బాయ్.